మల్బరీ మొక్క దీని తత్వం ఏంటి అంటే మనం ఎప్పటికప్పుడు ఆకులన్నీ తెంపేస్తూ ఉండాలి. చూడండి, టోటల్ ఆకులన్నీ తెంపేశాను. అక్కడక్కడ కనబడేది కాకరతీగ అనమాట. ఈ చెట్టుకు కాకరతీగ బారింది. ఆ కాకర ఆకులు తప్ప మిగతా అదంతా కూడా టోటల్ ఆకులు తెంపేశాను. ఈ విధంగా తెంపితే ఏమవుద్దంటే జస్ట్ 1 వీక్లో చిగురు వచ్చేస్తుంది. చిగురుతో పాటు కాయలు కూడా అంటే పిందెలు కూడా స్టార్ట్ అవుతాయి. నేను అప్పుడు కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను చూడండి. ఇది ఇలా ఆకులు తెంపేసుకుంటూ ఉంటే మీకు ప్రతి 2 నెలలకు ఒక్కసారి క్రాప్ని ఇస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఆకులు తెంపకుండా అలాగే వదిలేసారంటే కాయలు రావు. ఒక 100లో 5% 10% అట్లా అక్కడిక్కడ చిగురులు వచ్చి కాపు ఇస్తుంది. అట్లా కాకుండా ఆకులు తెంపేయడం అలవాటు చేసుకున్నారు అంటే మీకు 100% కాయలు వస్తాయి. మీరు చెట్టు మొదట్లో చూడొచ్చు, నేను తెంపిన ఆకులన్నీ కింద పడి ఉన్నాయి చూడండి. మీ ఇంట్లో కనుక మల్బరీ మొక్క ఉంటే ఈరోజే ఆకులు మొత్తం తెంపేసేయండి. 1 వీక్లో పూత పింద చూస్తారు మీరు.